హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే 6 మంత్లో బేబీకి ఏ ఫుడ్ పెడితే సేఫ్, ఏ ఫుడ్ పెట్టకూడదు, ఏ టైంకి పెట్టాలి, ఏ పొజిషన్లో ఉండి పెట్టాలి, అట్లాగే ఎంత క్వాంటిటీ పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. 6 మంత్లో బేబీస్కి భారీగా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మిల్క్ ఎక్కువ ఇస్తూ ఏదో సెమీ సాలిడ్గా కొంచెం పెడితే సరిపోతుంది. 70% మిల్క్ ఇస్తూ అట్లా 30% సెమీ సాలిడ్ ఫుడ్ పెడుతూ ఉంటే సరిపోతుందండి, చాలు. వాళ్ళకి 5 మంత్స్ దాకా మిల్క్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం అలవాటు చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చి ఏ ఫుడ్ పెట్టకూడదు అనేది ఫస్ట్ చెప్తానండి. ఉగ్గు అంటారు కదండి, అన్ని పప్పులు వేస్ట్ చేస్తారు. అది ఫస్ట్ అనేది 6 మంత్లో అస్సలు పెట్టకూడదండి. మనమే పప్పు అనేది ఈజీగా డైజెస్ట్ చేసుకోలేము కదా, కొంచెం హెవీగా అనిపిస్తుంది. అట్లా బుజ్జి పిల్లలు ఎట్లా డైజెస్ట్ చేసుకోగలరు చెప్పండి. ఉగ్గు అనేది 9-10 మంత్స్లో పెడితే సేఫ్. ఇప్పుడు కాదండి, 6th మంత్లో వచ్చి జస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి ఫుడ్ని. 6th మంత్లో ఏమేమి పెట్టాలి, ఏ ఫుడ్ సేఫ్ అనేది నేను మీకు చార్ట్ ద్వారా చూపిస్తాను, చూడండి. 6th మంత్లో బేబీస్కి రైస్, రాగి, ఓట్స్, బనానా, యాపిల్, పియర్, అట్లాగే క్యారెట్ ఇవన్నీ ఈజీగా పెట్టచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి. 6th మంత్లో బేబీస్కి రైస్ వచ్చి 2 విధాలుగా పెట్టచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చి ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకోండి. మనం తీసుకున్న రైస్ వచ్చి ఒక 15 డేస్కి సరిపోయేంత రైస్ తీసుకోండి. అట్లా తీసుకున్న రైస్ని మంచిగా వాష్ చేసేసుకోండి ఒక 2 or 3 times. వాటర్ అంతా సపరేట్ చేసేసుకుని బియ్యాన్ని మాత్రమే ఒక ప్లేట్లో వేసుకుని మంచిగా డ్రై అవనివ్వండి. ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యాన్ కింద పెట్టేసుకోండి, మార్నింగ్కి డ్రై అయిపోతుంది. అలాగే మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సన్లైట్లో ఒక 2-3 hours పెట్టుకోండి, సరిపోతుంది. మంచిగా డ్రై అయిపోతుంది. చూసారా ఎంత మంచిగా డ్రై అయిందో, చూసుకోండి. సరిగ్గా డ్రై అవ్వకపోతే ఏంటి అంటే పౌడర్ చేసినప్పుడు అది ఎక్కువ డేస్ స్టోరేజ్ అనేది ఉండదు. సో ఎక్కువ స్టోర్ ఉండాలి అనుకుంటే మంచిగా డ్రై చేసుకుని, అలా డ్రై చేసుకున్న రైస్ మొత్తాన్ని ప్యాన్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఆ రైస్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవడమే. ఇలా జల్లించుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ పౌడర్ని కుక్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అప్పుడు అలా జల్లించుకున్న మొత్తం పౌడర్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ సెకండ్ మెథడ్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా పౌడర్ అయిపోయినప్పుడు ఫాస్ట్గా రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే ఫస్ట్ మనకు బేబీకి కావాల్సినంత రైస్ తీసుకుని మంచిగా వాష్ చేసుకోండి. మిక్సీ చేసుకున్నట్టయితే ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది. ఆ పేస్ట్ని వడపోసుకున్నట్టయితే మనకి ఒక లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం కలుపుతూ ఉండండి. చూసారా ఎంత స్మూత్గా వస్తుందో. బేబీస్కి మిల్క్ ఇస్తున్నట్టయితే కౌ మిల్క్ అట్లా బఫెలో మిల్క్ కానీ ఆ మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చి ఓట్స్. నేను వచ్చి మా నిక్కీ టైం నుంచి కూడా ఇదే ఓట్స్ యూస్ చేస్తున్నాను. ప్యాన్ ఆన్ చేసుకుని మనకి కావాల్సినంత ఓట్స్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. కాసేపు అట్లా వెయిట్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కూల్ అవనివ్వండి. కూల్ అయిన తర్వాత మిక్సీ వేసుకుని మంచిగా పౌడర్ చేసుకోండి. ఇది కూడా సేమ్ జల్లించుకున్నట్టయితే మంచిగా పౌడర్ అనేది బాగుంటుంది. స్మూత్గా ఓట్స్ అనేది చాలా టేస్టీగా అట్లా పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుంది. నెక్స్ట్ పౌడర్ వచ్చి రాగి పౌడర్. ఇప్పటికొచ్చి రాగిలు తెచ్చుకొని ఇట్లా చేసుకుంటారు కానీ నేను ఇప్పుడు వచ్చి అట్లా చేయలేదు. మాకు అంగన్వాడీలో ఇస్తారు కదా, సో ఆ రాగి పౌడర్ని నేను ఇట్లా జల్లించుకుంటే ఇట్లా వస్తుంది పైకి. అది పాడేసి ఈ పౌడర్ని మాత్రమే నేను బేబీకి పెడతాను.
15 డేస్కి ఒకసారి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని మంచిగా కుక్ చేసుకున్నట్టయితే మన బేబీస్కి ఫుడ్ రెడీ. బేబీస్కి ఫుడ్ ఎట్లా పెట్టాలి అంటే ఒళ్ళో కూర్చోపెట్టుకుని పెట్టండి, లేదా ఇలా ఫ్లాట్గా పెట్టుకుని పెట్టండి. అంతేగాని కాలు మీద వేసుకుని అస్సలు పెట్టద్దు, అది అసలు సేఫ్ కాదు పెట్టడం. స్టార్టింగ్లో 1-2-3 డేస్ అయితే ఓకే, బట్ కంటిన్యూ చేయకండి. 6th మంత్లో బేబీస్కి ఏ టైంకి పెట్టాలి అండ్ అనేది మీకు టైం టేబుల్లో చూపిస్తాను. నేనైతే ఇదే ఫాలో అయ్యాను, సో అందుకే అలా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూపించింది అంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అండి. మా మోక్షకి పెట్టిన ఫుడ్, అట్లాగే మా దీక్షకి పెడుతున్న ఫుడ్ అంతా మీతో షేర్ చేసుకున్నాను.